అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభ. చాలా రోజులైంది లాంగ్ వీడియో చేయక. పండగ మూమెంట్ కదండి, చాలా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను, లాంగ్ వీడియోస్. ఇది ఈ మధ్యన మేము పెంచలకోనకి వెళ్ళామండి. అక్కడ తీసిన వీడియో. ఈ క్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో ఉందండి ఈ ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రం శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా ఉన్న దివ్యక్షేత్రం అండి. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. నెల్లూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము. ఇక్కడ స్థల పురాణము చరిత్ర ఏం చెప్తూ ఉందంటే, భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, అతన్ని పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించేవారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమంగా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం చెప్తుందండి. ఇక్కడ స్థల పురాణము స్వామివారు ఎలా వెలిశారు అనేది చూద్దాము. ఇక్కడ పెంచలకోన నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లి అనే ఒక గ్రామం ఉందండి. అక్కడ ఒక గొర్రెల కాపరి ఉండేవారట. ఆయన అడవిలోకి గొర్రెల్ని కాపలాకి తీసుకుని వచ్చినప్పుడు ఒక వృద్ధుని రూపంలో స్వామివారు ఆయనకి కనిపించి, నాకు ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి పంపిస్తుండగా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని స్వామివారు చెప్పారట. కానీ కొంత దూరం వెళ్ళాక గొర్రెల కాపరి వెనకాలకి తిరిగి చూసిన దానివల్ల స్వామివారు అక్కడ శిలగా వెలిశారని చరిత్ర కథనం చెప్తుందండి. అప్పటి నుండి స్వామివారిని అక్కడ ప్రజలందరూ గుడి కట్టి పూజించేవారట. 1959లో ఈ దేవస్థానంకి దేవాదాయ శాఖ వారు ఆధీనంలోకి తీసుకున్నారటండి. అప్పటి నుండి కూడా కోన దినదిన అభివృద్ధి చెందుతూ చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ ప్రాంతము. ఏమి కోరుకున్నా కానీ భగవంతుడు నెరవేరుస్తారని నమ్మకంతో చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. చూసారా, ఇది అమ్మవారి సన్నిధండి. ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు ఇక్కడ. స్వామివారి పుష్కరిణి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక తన్మయత్వం పొందుతాము ఇక్కడికి వస్తే. మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ, మనసులో ఎలాంటి బాధలు ఉన్నా కానీ అవేమీ గుర్తు రావండి. ఒక్కసారి ఈ క్షేత్రానికి వెళ్తే అస్సలు ఏమీ గుర్తుండవు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పైన కొండల మీద నుండి జలపాతం వస్తూ ఉంటుంది వర్షాకాలంలో అయితే. కానీ ఇప్పుడు అంతా తగ్గిపోయిందని మేము వెళ్ళలేదు. మామూలుగా అయితే ఆ జలపాతంలో చాలా బాగా వాటర్ వస్తూ చాలా పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఈ వాటర్ అంతా పైనుంచి మామూలు ఈ టైంలో కూడా సన్న ధారలాగా కనిపిస్తూ ఉంటుందండి. వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటరే ఈ పుష్కరిణిలోకి నింపి పెడతారనమాట. అందరూ భక్తులంతా పుష్కరిణిలో స్నానం చేసి కనీసం ఆ నీళ్ళనైనా తల మీద చల్లుకుంటారు. అంత ప్రసిద్ధిగాంచినటువంటి పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్ అండి నెల్లూరులో. ఇది నెల్లూరు నుంచి కానీ అటు కావలి, గూడూరు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికల్ని కొంగు బంగారం చేస్తారు ఇక్కడ ఉండే స్వామివారు. ఎక్కువగా కొత్త వెహికల్స్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా కొత్తగా ట్రాక్టర్లు కానీ బస్సెస్ కానీ ఎవరైనా 4 వీలర్ తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి పూజ చేయించుకోవడానికి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటారు. చాలా పీస్ఫుల్గా, చాలా నిజం చెప్పాలంటే ఒక రకంగా భూతల స్వర్గం లాగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. ఆ యొక్క స్వామిని, ఆ కొండలు, ఆ ప్రాంతాన్ని అంతా ఒక్కసారి చూసామంటే మనకే ఏదో తెలియని తన్మయత్వంలో ఉండిపోతాము. భక్తిభావం పెరిగిపోతుంది నిజం చెప్పాలంటే.
నేను నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రతి ఏడాది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తూ ఉన్నానండి. ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి. ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా కొంచెం ఆందోళనగా ఉన్నా కానీ ఇక్కడికి వస్తే ఒక రాత్రి నిద్ర చేస్తే తగ్గిపోతాయి. అంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా బాగా డెవలప్ అయ్యాయండి. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. తిరునాళ్ళు అలా వచ్చినప్పుడు మేమైతే అంటే ఎండాకాలం ఏప్రిల్ మే మధ్యలో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి తిరునాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడైతే అసలు రూమ్స్ కానీ ఈ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేటివి. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి ఇక్కడ. ఈ సత్రాలు చాలా వెలిసాయి. చాలా అంటే చాలా ఏసీ రూమ్స్ కూడా బాగున్నాయి. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ. మీరు ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు రూమ్స్ అవి ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చండి. వచ్చి ఒకరోజు నిద్ర చేసి అట్లా స్వామివారిని ప్రశాంతంగా చూసుకొని వెళ్ళొచ్చు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామివారిని కలువ పూలతో అలంకరించారు. అమ్మవారు స్వామివారిని చాలా అంటే చాలా చూడచక్కగా ఉన్నారు. కన్నులారా చూసామండి ఈసారి స్వామివారిని. తిరునాళ్ళ టైంలో వస్తే కొంచెం స్వామివారిని చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి విడి రోజుల్లో వెళ్తే స్వామివారిని చక్కగా కళ్ళారా చూసుకొని మంచిగా దర్శనం చేసుకొని రావచ్చండి. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.